బండి ఎక్కురా. పోరా పో. రే ఎక్కురా ఎక్కురా. హలో హలో, అరే ఏమైందిరా ఇంకెంతసేపు? హలో వస్తున్నా. అరే నేను ఇప్పుడే వస్తాను. ఏడికిరా పో. ఇంకేంది మామ ఇంకేంట్రా సంగతులు? అంత మామూలే. సీనియర్స్కి ఇచ్చి పడేయాలి. హే హాయ్. ఏ హాయ్. హాయ్ రా. అరే ఏం చేస్తుర్రా అంతా? ఏం లేదు బ్రో, ఖాళీ అంతా. ఏం లేదు, ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలి. సీనియర్స్కి రేపు మనకి మ్యాచ్. ఈసారి ఎట్లయినా మన మీద చూపించాలి. అరే పిచ్చా, సీనియర్స్ ఎట్లా ఆడుతుందో తెలుసా అసలు నీకు? ఏం కాదు, ఇక ఆడుడే ఈసారి. రే ఏమైతే చెప్పు, వాళ్ళతోటి ఎందుకు భయపడతారు చెప్పు. మన జూనియర్స్ అంటే ఏంటో తెలియాలి. ఎంతైనా కొంచెం అంతే ఉంటుంది ఇక. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. ఏరా సార్ లేస్తలేవు, నమస్కారం పెడతలేవు, కాలేజ్కి వస్తున్నావా లేదా? వస్తున్నా సార్. సరే కూసో. అంతకుముందు ఒక ఇద్దరు సైంటిస్టులు ఉండేవారు. వాళ్ళ మునుముందు భవిష్యత్తులో ఏం జరగబోతుందో దాన్ని ఓ డిస్క్లో భద్రపరిచారు. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. పాయింట్ నెంబర్ 1, పాయింట్ నెంబర్ 2. సార్ 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 ఏం చేస్తున్నావు నువ్వు? ఏం నడు బయట నడు. సార్ బయటికి నడు. సార్ 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 నడు. సార్ 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 నడు బయటికి నడు. నడు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. బా, సీనియర్స్ కంటే జూనియర్సే చాలా నయం రా, చాలా యాక్టివ్గా వస్తున్నారు. థ్యాంక్ యూ సార్. సరే కానీ నిన్న నేను చెప్పిన హోంవర్క్ రాసిరారా? రాసినాం సార్. నువ్వు నిన్న హోంవర్క్ రాసుకొచ్చినావారా? రాసుకొచ్చిన సార్. చూపెట్టు. బ్యాగ్లో లేదు సార్. అరే ఏమిడికి వచ్చినావురా మరి నువ్వు? ఆ ఇంటికాడ పెట్టేస్తారు ఎవరన్నా? మర్చిపోయినా సార్. ఏమిడికి వచ్చినావు నువ్వు కాలేజ్కి? నడు. మర్చిపోయినా సార్. అరే అన్నిటి విలువరా. ఇట్రా. కొత్త కొత్త పొరగాలు వచ్చి రూపాపు చేసిరేంట్రా. రే బాటిల్ తీ. ఏమ్రా రుబాబా? నువ్వేనారా జూనియర్ గానివి? అవును నేనే. అయితేంది అయితేంది అయితేంది? అయితేంది మధు ఎక్కడున్నావు? అదే సీనియర్స్ ఇక్కడ రమ్మన్నారు, వచ్చినా జల్ది రైడ్కి. అదే తెలుసుగా మన ప్లేస్కే, జల్దిరా. అసలు ఏమైంది? ఎందుకు రమ్మన్నావు? సీనియర్స్ రమ్మన్నారు, ఫోన్ చేసిర్రు. ఎందుకు రమ్మన్నారో అర్థమవుతలేదు నాకు. నువ్వే కదా ఫోన్ చేసి రమ్మన్నది. అదే వాళ్ళు నాకు కాల్ చేసిర్రు, నేను వచ్చిన ఇడికి.
అసలు ఏంది చెప్పు, అసలు ఏంది తిరుగుడు? రే నవీన్ గాడు వచ్చినట్టావారా? అదిగో అక్కడున్నాడు. చల్పారి ఏడా? నవీన్ గాడేడి? నవీన్, నవీన్, నవీన్! ఏమైంది? ఎందుకు ఉరుకుతున్నావు? నవీన్, నవీన్! అరే నవీన్, ఇప్పుడే వస్తా. ఏడికి? విక్రమ్ మీద వెతకనీకి పోయిండు. ఏం వెతకనికి పోయింది? ఏంది? వెతకనీకి పోయిండు. సార్ చెప్పిండుగా క్లాస్లా, అది వెతకనీకి పోయిండు. హలో, మనోళ్ళని తీసుకొని టెంపుల్ దగ్గర రా. రమ్మన్నవేంది? రే హాయ్. హే హాయ్. ఏంది రమ్మను? కూర్చోరా. ఏం లేదు మామ, అమ్మకు కొంచెం హెల్త్ బాగాలేదు. అవునా? మనోళ్ళని అడిగి ఒక 10,000 సెట్ చేసావా? సెట్ చేసా మామ, మనోళ్ళకి కాల్ చేసి రమ్మంట. సరే అడుగు మామ. ఏమైంది విక్రమ్? ఫోన్ చేసి రమ్మన్నావు. నవీన్ కాల్ చేసినావంట. ఏం లేదు మామ, అమ్మకు కొంచెం హెల్త్ బాగాలేదు. మన జూనియర్స్ అందరు కలిసి ఒక 10,000 సెట్ చేశారా? సరే మామ, సెట్ చేద్దాం. అరే సీనియర్ హెల్ప్ ఇట్లా తీసుకుందాం రా.
చూద్దాం చూద్దాం. సీనియర్స్ వచ్చినట్టున్నారు బయట, ఒక్కసారి కలిసొద్దాం. సరే కలుద్దాం. హాయ్ అన్న. హాయ్. ఏం లేదన్నా, ఒక చిన్న హెల్ప్. చెప్పు. అన్న అమ్మకు హెల్త్ బాగాలేదు, ఒక 10,000 సెట్ చేస్తారా? చూడు విక్రమ్, ఇప్పటిదాకా జరిగేది ఒక ఎత్తు, ఇప్పుడు జరిగేది ఒక ఎత్తు. నువ్వేం బాధపడకు, మనీ మేము సెట్ చేస్తాం. మీకు మేమున్నాం, మాకు మీరున్నారు. ఓకే. ఇంకా రాలేదేంద్రా సీనియర్స్? వస్తున్నారనుకుంటా. హాయ్. హాయ్ అన్న. హాయ్. తీసుకో విక్రమ్. ఇప్పుడు హ్యాపీ ఆరా? సరే సరే అన్న. హలో బాబాయ్, అకౌంట్లో మనీ వేసా? అమ్మ దగ్గర ఉంది ATM. ఓకే. హలో బ్రో, ఎక్కడున్నారు? ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలి బ్రో. ఒక్కసారి మీట్ అవుదాం బ్రో ఎక్కడైనా. హలో, ఓకే బ్రో, ఓకే. బ్రో, ఏంటి? విక్రమ్ గారు ఇప్పుడే కాల్ చేసిండు బ్రో. డబ్బులు స్కామ్ అయినాయని కాల్ చేసిండు బ్రో ఇప్పుడే. మళ్ళీ డబ్బులు కావాలంటుంది బ్రో. అంతా మోసమా? అవును బ్రో. నడు అని పని చూద్దాంపా. అసలు ఏమైంది? చేసిన మోసం చాలు, ఇంకా డబ్బులు అడుగుతున్నావేంటి? హలో బాబాయ్. బాబాయ్ ఏంటి డబ్బులు లేవా? ఒకసారి మళ్ళీ చూడు బాబాయ్. హలో నవీన్, అకౌంట్లో డబ్బులు వల్లేదట, నాకు మళ్ళీ డబ్బులు కావాలి. ఇది మళ్ళీ వచ్చినా మళ్ళీ చేస్తాం. నాకు మళ్ళీ డబ్బులు కావాలి. ఏం బెదిరిస్తున్నావా? బెదిరిస్తున్నా. ఆగరా. హే, హాయ్ బ్రో. హాయ్. ఇప్పటికైనా అర్థమైందా బ్రో విక్రమ్ గురించి? ఇప్పుడు కూడా గొడవైంది. సరే కానీ ప్రొఫెసర్ చెప్పిన క్లూస్కి సంబంధించి ఫస్ట్ క్లూ దగ్గరికి వెళ్దాం బ్రో మనం. పోదాంపా. హాయ్. వీడెందుకు వచ్చింది వీడికి? ఎందుకు వచ్చిన వీడికి? అరే ఏమైందిరా? పోబ్బే పో. దెంగాయి వీడికి ఫస్ట్ దెంగాయి. అరే వెళ్ళిపో, ఏమైంది? ఇంకేమున్నావు పో. నడా, అరే నువ్వు నడువిడికెంచి. హాయ్ అన్న. హాయ్ హాయ్. అది ఏం లేదు, మాట్లాడదామన్నారు కదా. అవును.
ఇంకా రమ్మని చెప్పలేదు. ప్రొఫెసర్ ఏమన్నారు అని. ఏంలే వస్తున్నారు మనోళ్ళు. సరే పోదాం పోదాం. సరే అన్న సరే. దాని గురించి ఏం వరి అవ్వకండి. సరే బ్రో వచ్చింది మాట్లాడండి మరి. నమస్తే అన్న. నమస్తే. పదండి మరి ఫస్ట్ ప్లేస్కి వెళ్దాం. పదండి అన్న. రే రండ్రా రండ్రా రండ్రా. రే దొరికింది దొరికింది దొరికింది, రారా రారా. అరే నవీన్, ఆ, వాడు పిలుస్తున్నారా. పద. అరే ఏంట్రా పిలిచినావు? 2 రూపాయలు దొరికినాయిరా. చీని మెంటల్ కేసుగా పో, నడ. ఏ చెల్లి ఇక్కడి నుంచి నాడు.
ఇది పట్టుకో. ఇది పక్కన ఎర్ర చొక్క అబ్బాయి ఎప్పుడు చూసినా నోరు తెరుచుకునే ఉంటాడు. ఎవరికి తోచింది వారు తినిపిస్తూ ఉంటారు. ఎవరిది? రే నవీన్, రే నవీన్, రే నవీన్, రేయ్ వదలరా. నవీన్. ఏమైందిరా? నువ్వెందుకు వచ్చినావు రెడ్డికి? మీ వాళ్ళేర్రా? పోరా పో. నీ అమ్మ స్టైల్ కట్టింగ్. ఏ? ఏ ఎక్కడికి పోయారా మీ వాళ్ళు అందరూ? నీకెందుకు రాపో. ఈడుండేమ్రా. ఏమైందిరా? ఆ? ఏందే? బాక్స్ తీసుకురా. బాక్సా? బాక్స్ ఏదిరా నీ? బాక్స్ తీసుకురా. బాక్స్ ఏదిరా? వాడు తీసుకుపోయినా. ఎటు పోయిండ్రా మరి? అటు పోయిండు. ఆ? అటు పోయిండు. అటు పోయిండా? అన్నా బాక్స్ మిస్ అయిందన్నా. ఏం కథలు పడుతుర్రా? ఎట్లా మిస్ చేస్తారు మీరు? ఎంత కష్టపడి తెచ్చాం తెలుసా మనం? అన్నా ఒక్కటే అన్న, వాడు ఇక్కడే ఎక్కడ ఉన్నాడన్నా. ఎలాగైనా వాడిని పట్టుకోవాలి మనం. ఆ బాక్స్ మనకు చాలా అవసరం. సరే పోదాంపా. ఏం లేదు, మీరిద్దరు అటెళ్ళండి, మీరిద్దరు ఇటెళ్ళండి, మేము అటెళ్తాం. ఓకే? మనమే పట్టుకోవాలి. ఏ పద వెతుకుదాం పద. బ్రో అక్కడున్నాడు. ఆ? ఏయ్ ఆగరా. ఏయ్ రేయ్ రండ్రా. బాక్స్ ఎక్కర్రా. నాకేం తెలుసు? బాక్స్ ఎక్కర్రా. నాకేం తెలుసురా? బాక్స్ ఎక్కర్రా. నాకు తెలియదురా. ఏయ్ కొట్టండ్రా.
బాక్స్ ఎక్కర్రా, నాకు తెలియదు, బాక్స్ ఎక్కర్రా, నాకు తెలియదు, బాక్స్ ఎక్కడా, నాకు తెలియదు, బాక్స్ ఎక్కడా. నాకు తెలియదు. చెప్పు. చెప్తా చెప్తా ఒక ప్లేస్లో ఒక దారిలో పెట్టినా, వెళ్దాంపా. చెప్తా. ఇంకెక్కర్రా? ఇక్కడ 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 వెక్కవు. డాడీ వస్తున్నా డాడీ. ఫ్రెండ్ గాడు వస్తాడట, ఫ్రెండ్ గాడు దింపుతాడు, వస్తున్నా. అరే నేను కూడా వస్తా, నన్ను కూడా ఏడికిరా, తీసుకో. ఏడికొస్తా. నన్ను కూడా తీసుకోవరా? బండ్లా పెట్రోల్ అయిపోయింది. కాదు, నన్ను కూడా దింపు, ఆడ తీసుకుపోయి. ముంగట వంగనే పెట్రోల్ అయిపోతుంది. మళ్ళీ మేమిద్దరం నూక్కుంటా పోయి తెచ్చుకోవాలి. మాకు అర్జెంట్ పని ఉంది. ఇప్పుడు నువ్వు వస్తా అంటున్నావు, ఎట్లా చెప్పు? నేను ఓపిస్తా పెట్రోల్, నేను ఓపిస్తా, బండి ఆగిపోతుంది. అవసరం లేదు, మేము పోతున్నాం. కాదు దింపు నన్ను కూడా ఆడా. ఏం అవసరం లేదు. ఎందుకు ఇట్లా? కాదు పెట్రోల్ ఓపిస్తా అని మాకు చెప్తున్నా అర్జెంట్ కదా. పని ఉంది. ముగ్గురు వద్దు. సరే వాడైనా దింపొస్తాడు అట్లా. ఏం అవసరం లేదు, ఏమొద్దు, ఏం అవసరం లేదు. అరే బండి రా, దింపొస్తాడు ఆడ అట్లనేనా? వద్దు, అయిపోయిందని చెప్పిన. నీ తాళం చేయి గుంజుకుంటే జరుగు. తాళం చేయి ఎందుకు? తాళమే మరి దింపిరమ్మని మరి. తాళం చేయి నువ్వు. నువ్వు నడు. అరే గిట్నే ఉంటది ఆరా. ఏ, ఆ. ఏమైంది బ్రో ఇక్కడ ఆగినావు? ఏందాడు అసలు అట్లా యాటిట్యూడ్ చూపిస్తాడేంది? నేను అడిగిందే ఇది, జస్ట్ దింపమనే కదా అడిగింది. మొడ్డల యాటిట్యూడ్ చూపిస్తుండు. సరే పోనీ ఇక. మా డాడీ అర్జెంట్గా ఫోన్ చేసిండు, లేకపోతే నేను ఆడికెందుకు చెప్తా? మనోడని చెప్పినా. ఈ మధ్యలో మనోడని కథలు చెప్పినందుకు వాడుతుండు. దింపమంటే గట్ల చేస్తుండు. తెలుసుగా బ్రో నీకు మావన్ గురించి. ఏంది తెలుసు బ్రో? నేను దింపమని అడిగినా, నేనేమని అడిగినా అన్ని. హే పోనీ బ్రో లైట్. పోనీ విక్రమ్, నాకు నవీన్ గురించి మొత్తం అర్థమైంది. ఇప్పటి నుంచి ఏం చేసినా మన ఇద్దరం కలిసి చేద్దాం. సరే సరే తి పాయిగా పోదాం. దా వెళ్దాం. ఇదిగో తీసుకోరా. తీసుకో నవీన్. వీధి పక్కన ఎర్ర చొక్కా అబ్బాయి ఎప్పుడు చూసినా నోరు తెరుచుకునే ఉంటాడు. ఎవరికి తోచింది వారు తినిపిస్తూ ఉంటారు. ఎవరది? ప్రొఫెసర్ని అడుగుదాం. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. అవును సార్. సార్ ఏం లేదు, మొన్న మీరు లెసన్ చెప్పారు కదా సార్,
సీనియర్స్కి. అయితే ఫస్ట్ క్లూ దగ్గర పొడుపు కథ ఉంది సార్ పేపర్లో. సార్ పొడుపు కథ వచ్చేసి వీధి పక్కన ఎర్ర చొక్క అబ్బాయి ఎప్పుడు చూసినా నోరు తెరుచుకునే ఉంటాడు, ఎవరికి తోచింది వారు తినిపిస్తూ ఉంటారు, ఎవరది అని ఉంది సార్. అవును సార్ పొడుపు కథ. సార్ ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. పొడుపు కదా ఆన్సర్ ఏందిరా? పొడుపు కథ ఆన్సరు వచ్చేసి పోస్ట్ బాక్స్ అట. మనం ఆ పోస్ట్ బాక్స్ దగ్గరికి వెళ్తే మనకేమైనా రిజల్ట్ రావచ్చు. అరే విక్రమ్ విక్రమ్ అరే విక్రమ్, అది నిన్న నీకు పొడుపు కథ గురించి చెప్పిన చూడరా, పొడుపు కథ. కదా. దాని అర్థం నాకు తెలిసిందిరా, వాళ్ళు మాట్లాడుతుంటే విన్నా నేను. అవునా? ఏంటిది ఏంటిది? ఆ అర్థం వచ్చేసి పోస్ట్ బాక్స్ అంటారు. అది పోస్ట్ బాక్స్. చలో పా, పోస్ట్ బాక్స్ వెతుకుదాం. మనకే దొరుకుతుంది. పాపా వెతకది అమ్మేద్దాం తొందర పా. అన్నా ఈడ పోస్ట్ బాక్స్ ఏడన్నా? అవునా? ఎవరన్నా? ఏమై ఉంటుంది? నాకు తెలిసి అది నవీన్ గారు రావచ్చు. సరే చూద్దాందా. ఏం లేనేలేదుగా ఈడ. లేదా వెనక చూడు. ఏం లేనేలేదల్లా. ఏమైంది? పద పోదాం పదిగా, ఏం చేస్తాం కదా.
ఏమ్రా అమ్మని పిలిచినావు? అన్నా తెలిసిందే కదన్నా రాము వల్ల మనం ఎంత మోసపోయినామో. వాళ్ళ సైడ్ వేయండి ఇప్పుడు. కానీ ఇప్పుడు నిఖిల్ కూడా వాళ్ళ సైడే పోవాలనుకుంటుండన్నా. ఎంత మోసం అన్న అసలు. అన్నా 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 చెప్పేది నన్నా అన్నా ఏమైందన్నా? ఏమైందన్నా? ఏం యాక్టింగ్ చేసిరా ఇద్దరు, నువ్వు సందీప్ గాడు? అన్నా మీరే నా ధైర్యం అనుకున్నానన్నా, కానీ ఆ ధైర్యం ఈ స్థితికి తీసుకొచ్చిందన్నా. ఈ స్థితికి అన్నా అన్నా ప్లీజ్ అన్నా, అన్నా 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 ప్లీజ్ అన్నా, అన్నా ప్లీజ్ అన్నా. అమ్మ ఇంటి దగ్గర వెయిట్ చేస్తుందా అన్నా? అన్నా ప్లీజ్ అన్నా, అన్నా వద్దనా, అన్నా ప్లీజ్. అమ్మా అమ్మా అరే ఏమైంది ఏమైంది ఏమైంది? అరే ఆగ్రా, ఇదేదో విచిత్రంగా ఉంది. కిందకి వెళ్దామా?
అరే విక్రమ్, కళ్ళు తిరుగుతున్నాయిరా. రే ఆగురా రఘు, బ్యాక్ వచ్చేసి. ఇక్కడ సెక్యూరిటీ సిస్టమ్స్ వేరే ఉన్నాయి బ్రో. సర్కిల్ కి రఘు, నీకు అలా దొరికిన 2 రూపీస్ కాయిన్ ఇలా ఇవ్వు. కొంచెం బ్యాక్. యా, వెస్ట్లో పడింది. అంటే మనం వెస్ట్కి వెళ్ళాలి. రే రఘు, చెప్తే అర్థం కాదారా నీకు? ఒకటే వేళ పోవాలరా అంటే నడు. అన్నా, ఎలాగైనా మనం ఆ హార్డ్ డిస్క్ గవర్నమెంట్ చేతికి అప్పగించాలన్నా. సరే అప్ప, పోదాంపా. రేయ్ పదండ్రా రేయ్, ఇక్కడేముంది?
ఏయ్ లే. పాప పోంపా. రేయ్ ఏమైంది? పాప పోంపా. పోదాంపా, ఇక్కడేముంది? దాదా దాదా ఏ పదండ్రా పదండ్రా పదండ్రా. రే ఏమైందిరా? లే రే లే. పోదంపా పోదంపా లే. ఆ రోజు ప్రొఫెసర్ చెప్పిన స్వరంగ మార్గం ఇదే అన్నమాట. ఆ రోజు ప్రొఫెసర్ చెప్పింది ఇదే. కేవలం ఒకే రాయి మీద నిలబడాలి. స్వరంగ మార్గం కింద ఇక్కడ నుంచి 3 అడుగులు.
వచ్చిన దారిలోనే వెళ్ళాలి. విక్రమ్, నవీన్ గారి గురించి నాకు ఇప్పుడు అర్థమైంది. ఆయన పని చూద్దాంపా. వాడిని ఏదో ఒకటి చేయాలి, వాడిని ఏదో ఒకటి చేయాలి. అంకుల్ పోస్ట్ బాక్స్ ఎక్కడుంది? థ్యాంక్ యూ అంకుల్.
రే, నా చేతిలో ఈ ఆయుధం ఉండగా నన్ను ఎవ్వరేం చెయ్యలేరురా. ఏయ్ వస్తున్నా ఆగరా. లేరా, ఏయ్! తీసుకొచ్చినవారా? ఎలాగోలా ఆర్టిస్ట్ సంపాదించుకొచ్చావారా? అవును నిఖిలేడి? నిఖిల్ ఇంకా మనకి లేడు. అవునా, ఎలా జరిగింది? మన జర్నీలో సంస్థాన్ రాజాపేట్.